అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో అందరినీ భయపెడుతున్న జబ్బు క్యాన్సర్. 2030వ సంవత్సరం కల్లా క్యాన్సర్ బారిన పడబోతున్న మహిళల సంఖ్య బాగా పెరగబోతోందని సర్వేలే చెబుతున్నాయి. అసలు ఈ క్యాన్సర్తో ప్రాణాలు పోగొట్టుకోకుండా, క్యాన్సర్ అనేది రాకుండా మనల్ని మనం కాపాడుకోవడం ఎలా, ఒకవేళ వచ్చినా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనే దాని మీద అవేర్నెస్ కల్పిస్తున్న యాంటీ క్యాన్సర్ క్యాంపెయినర్, ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీషనర్ సురేష్ గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి క్యాన్సర్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అసలు ఇది వింటుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది. ఇలా అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటంటారు? మేడం, దీనికి బేసిక్ రీజన్ ఏంటి అని అంటే మనం లైఫ్ స్టైల్ మారిపోయింది. బాగా చాలా అడల్ట్రేషన్ అయిపోయినాం. అంటే అలవాట్లలో అడల్ట్రేషన్ అయిపోయినాము, తీసుకునే ఫుడ్లో అడల్ట్రేషన్ అయిపోయినాము, పొల్యూషన్ అయిపోయినాము. అంటే తెలిసి వాంటెడ్గా మనమే మన ఏదైతే ఎన్వైర్న్మెంట్ ఉందో దాన్ని నాశనం చేసుకుంటున్నాం. మదర్స్కి వచ్చేసరికి ఏం జరుగుతుంది అని అంటే, బేసిక్గా మదర్స్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే వాళ్ళు సాక్రిఫైస్ ఎక్కువ చేస్తారు. పిల్లల కొరకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు, మధ్యాహ్నం ఏదో టైంకి ఇర్రెగ్యులర్ టైంలో తింటూ ఉంటారు, నైట్ తింటారు లేకపోతే లేదని పడుకుంటారు. అంటే ఈ వాళ్ళు పెరిగే క్రమం దాకా 40 years దాకా వాళ్ళు తీసుకోవాల్సిన న్యూట్రిషన్ ఏదైతే ఉందో, బేసిక్ ఏదైతే ఉందో అది మిస్ చేస్తూ ఉంటారు. దానికి తోడు వాళ్ళకి జనరల్గానే వాళ్ళ సైకిల్స్లో ఉండే డిస్కంఫర్ట్స్, లేకపోతే ఇర్రెగ్యులర్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎవ్రీథింగ్ వాళ్ళకి చాలా క్రూషియల్. యాక్చువల్గా ఉమెన్ బాడీ చాలా కాంప్లెక్స్, అంటే మెన్ కంటే చాలా స్ట్రాంగ్గా అండ్ చాలా సెన్సిటివ్గా ఉండే బాడీ. కానీ దాన్ని వాళ్ళు ఎక్కడైతే స్ట్రెంథెన్ చేయాలో దాన్ని మిస్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటి అని అంటే ఫ్యామిలీ లైఫ్ ప్రెషర్ కావచ్చు, రెండు బ్యాలెన్స్ చేయలేకపోవచ్చు, చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్లీ ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. 40 years లోపు వాళ్ళు న్యూట్రిషన్ స్ట్రెంథెన్ లేకపోవడం, మెనోపాజ్, ఆఫ్టర్ మెనోపాజ్, ప్రీ మెనోపాజ్లో వాళ్ళ బాడీ చాలా వీకెన్ ఉంటుంది. ఆ వీకెండ్ సిస్టంలో ఎక్కడైతే మీరు న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేయలేదో, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఎక్కడైతే ఉందో ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీని పట్టుకొని ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలిపి ఏ ఆర్గాన్ వీక్ ఉంటే దానికి ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే, అక్కడ గైనిక్ రిలేటెడ్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ మెయిన్గా ఇప్పుడు భయపెడుతున్న విషయం. అంటే నేను రీసెంట్గా ఒక సర్వే చదివాను, 2030కి 85% పెరగబోతున్నాయని, తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో మేజర్ ఏంటి అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ. అలాగే మగవాళ్ళలో కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ లాంటిది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తుంది కదా, దానికి గల కారణాలు ఏంటి మగవాళ్ళలో రావడానికి? యాక్చువల్గా ఇప్పుడు మగవాళ్ళని ఆడవాళ్ళని చూసుకుంటే తేడా ఏంటి అని అంటే, మగవాళ్ళు అయితే చాలా హ్యాబిట్స్ ఉంటాయి. ఏంటి, స్మోకింగ్, డ్రింకింగ్, టుబాకో, ఇవన్నీ ఉంటాయి. కానీ ఉమెన్లో అవన్నీ ఉండకపోయినా వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. వీళ్ళు ఇవి ఉన్నా కానీ తక్కువ పర్సెంటేజ్. ఇప్పుడు ఒక క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే 100 మందిని తీసుకుంటే 80% ఉమెన్ ఉంటారు, అదే 20% మెన్ ఉంటారు. ఉన్న వాళ్ళలో కూడా డిటెక్ట్ అయ్యే పర్సంటేజ్ ఎట్లా అని అంటే, వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రోస్టేట్ గ్లాండ్ ఎట్లా అయితే ఇంపార్టెంటో మెన్కి, ఉమెన్కి హార్మోనల్ ఈస్ట్రోజన్ హార్మోన్, అంటే ఈ రెండు వాళ్ళకి అది రిప్రజెంట్ చేస్తుంది, వీళ్ళకి ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే లైఫ్ స్టైల్లో కానీ వాళ్ళు తీసుకునే న్యూట్రిషన్ బేసిక్స్లో కానీ ఎక్కడైతే డిఫెన్స్ వస్తుందో అక్కడ వాళ్ళకి అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ చూసేది ఏంటంటే థ్రోట్ క్యాన్సర్స్, ఎందుకంటే టుబాకో వల్ల, లంగ్ క్యాన్సర్స్ పొల్యూషన్ వల్ల, అది కూడా టుబాకో వల్ల. అండ్ ఎవరైతే టొబాకోని ఎక్కువ చేస్తుంటారో గట్ సిస్టంలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మేజర్గా ఎక్కడ చూస్తామంటే B12 డెఫిషియన్సీ, D డెఫిషియన్సీ అండ్ కొన్ని విటమిన్ మినరల్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ, ఇవి కూడా క్యాన్సర్కి రావడానికి కారణం. క్యాన్సర్ వచ్చింది అని అంటే వచ్చిన తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళడానికి, ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ప్రివెన్షన్ చేద్దాము, రాకుండా ఉండడానికి చూద్దాము, అరే నా ఫ్యామిలీలో ఒకరు వచ్చారులే, అది రాకుండా నా దాకా రాకుండా నేను ఎలా ప్రివెన్షన్ చేయొచ్చు అనే విషయం చాలామంది మర్చిపోతున్నారు. అది నేనేం చెప్తా అంటే, వచ్చిన తర్వాత పరిగెత్తడం కంటే రాకముందు జాగ్రత్త పడడం ఇంపార్టెంట్ అండి. దాని కొరకే మేము అవేర్నెస్ క్యాంప్స్ రన్ చేస్తూ ఉంటాం. ఏం చేయాలంటారు? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా క్యాన్సర్ ఈజ్ ఏ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ మేడం. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అంటే మన బాడీలో డెడ్ సెల్స్ అక్యుములేషన్
ఫ్రీ రాడికల్గా మారుతుంది. అంటే మనం గాలి పీల్చి అన్నం తింటున్నప్పుడు జరిగే ఒక రసాయనిక చర్యలో మన బాడీలో సెల్స్లో ఉండే కొన్ని ఎలక్ట్రాన్స్, మాలిక్యూల్స్లో ఉన్న కొన్ని ఎలక్ట్రాన్స్ ఎగిరిపోతాయి. ఆ ఎగిరిపోవడం వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఏర్పడుతుంది. అంటే అది ఫ్రీ రాడికల్గా కన్వర్ట్ కావడానికి ఏంటి అంటే గాలి పీల్చడం, అన్నం తినటం. గాలి పీల్చడం, అన్నం తినడం ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. ఎందుకనంటే అది నేచర్ ప్రాసెస్. మనం బతకాలి అంటే గాలి పీల్చాలి, తినాలి. ఈ రెండు జరిగే ప్రాసెస్లో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతున్న ప్రాసెస్లో ఎలక్ట్రాన్స్ ఎగిరిపోవడము, అది ఫ్రీ రాడికల్గా డ్యామేజ్ అవ్వడము, ఆ ఫ్రీ రాడికల్స్ అన్నీ ఒక దగ్గర అక్యుములేట్ అయ్యి అది క్యాన్సర్గా ఫార్మిస్తుంది. అది ఏ ఆర్గాన్లో జరగనియండి. లంగ్స్లో జరిగితే లంగ్ ప్రాబ్లం వస్తుంది, ఇమ్యూన్ సిస్టంలో జరిగితే డయాబెటిక్ వస్తుంది, హార్ట్లో జరిగితే బీపీ, హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి, బ్రెయిన్లో జరిగితే బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. ఇట్లా ఇమ్యూన్ సిస్టంలో జరిగితే క్యాన్సర్. అంటే ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు దీన్ని యాక్చువల్గా టెర్మినాలజీలో మాట్లాడుకోవాలంటే. ఈ ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్సే అన్ని జబ్బులకు కారణం. అందుకని ఒక డాక్టర్ ఏం చెప్పాడంటే, డాక్టర్ లైనస్ పాలింగ్, నియర్లీ ఆల్ డిసీజెస్ కెన్ బి ట్రేస్డ్ టు బి ఎ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అన్నాడు. అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీయే క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణం. అంటే న్యూట్రిషన్కి క్యాన్సర్కి ఏం సంబంధం అని అంటే, ఫ్రీ రాడికల్ని రివర్సల్ చేసే శక్తి, లేకపోతే ఫ్రీ రాడికల్ని ఆపే శక్తి ఎక్కడుందంటే న్యూట్రిషన్కి మాత్రమే ఉంది. ఎందుకంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి ఎంత తీసుకుంటే, రిజర్వాయర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత తీసుకుంటే మనం డెడ్ సెల్ నుంచి అంత ఫ్రీగా ఉంటాం. డెడ్ సెల్ ఎంత తక్కువగా ఉంటే మన బాడీ నుంచి ఎంత ఫ్లష్ అవుట్ అయితే మనం అంత సేఫ్గా ఉంటాం. ఎప్పుడైతే డెడ్ సెల్ అక్యుములేషన్ మన బాడీలో జరుగుతుందో అప్పుడు క్యాన్సర్గా పరిణమించే ఛాన్స్ ఉంటుంది. అది ఏ ఆర్గాన్ కన్నా కానీ, ఏ ఏజ్ కన్నా కానీ. ఇది దాంట్లో ఉన్న సినారియో. సురేష్ గారు, అమ్మ పాలు అమృతం అంటారు కదా, అయితే అమ్మ పాలల్లో కూడా ఈ క్యాన్సర్ని నిరోధించే గుణం ఉంటుంది అంటారు, నిజమేనా? ఎక్సలెంట్ మేడం. అమ్మ పాలు ఓన్లీ క్యాన్సర్ కాదు, 3660 జబ్బులు అంటే నాకు తెలిసినాయి, అంటే నా అవగాహనకు ఉన్నాయి. ఇప్పుడు ఇంకంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఉన్నాయా అని చెక్ చేస్తే ఉంటాయి మేడం. ఎందుకంటే ఏ లెటర్తో ఎన్ని ఉన్నాయని కొడితే గూగుల్లో వచ్చేస్తుంది. అట్లా జెడ్ దాకా చూస్తే 3660, ఇంకా కరోనా తర్వాత ఇంకా పెరిగి ఉండొచ్చు. 3660 జబ్బుల్ని కాపాడగలిగే శక్తి, రాకుండా ఉంచగలిగే శక్తి తల్లిపాలల్లో ఉంది. ఆ తల్లిపాలు మనకి 100 సంవత్సరాలు హ్యాపీగా లైఫ్ జీవించేలాగా అంత రోగనిరోధక శక్తిని ఇస్తాయి. రోగనిరోధక శక్తి ఈజ్ నథింగ్ బట్ అమ్మ పాలల్లో ఉన్న 8 రకాల పదార్థాలు. అవి మనకు తల్లిపాల ద్వారా ఫస్ట్ 10 రోజుల తల్లిపాల ద్వారా మనకు వస్తాయి. ఆ శక్తి మనం రాను ఏమవుతుంది అని అంటే, ఇమ్యూన్ మాలిక్యూల్స్లో ఇంటెలిజెన్స్ మనం తినే ఆహారం వల్ల, తీసుకునే రేడియేషన్ వల్ల, మనం లైఫ్ సైకిల్ వల్ల డిస్ఫంక్షనాలిటీ అయిపోతాయి. అంటే ఇంటెలిజెన్స్ తగ్గిపోతుంది, రికగ్నైజేషన్ కెపాసిటీ పోతుంది. ఆ కెపాసిటీ పోవడం వల్ల మనకు బయట నుంచి దాడి చేసే పారాసైట్లు కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ లోపల చేసే డ్యామేజ్ని రికగ్నైజ్ చేయలేకపోవడం వల్ల అది అక్యుములేట్ అయ్యి ఏదైనా ఒక జబ్బుగా కానీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా కానీ, ఇలా క్యాన్సర్గా కానీ పరిణమించే అవకాశం ఉంటుంది. రోగనిరోధక శక్తి ఎక్కువన్నా ప్రాబ్లమే, తక్కువన్నా ప్రాబ్లమే. తల్లిపాలు ఇచ్చింది బ్యాలెన్స్డ్ ఇమ్యూన్ శక్తి ఇచ్చింది. కానీ మనం తినే ఫుడ్ల వల్ల, లేకపోతే మన ఓవర్ యాక్టివ్ వల్ల ఇమ్యూన్ డిస్ఫంక్షనాలిటీ అయ్యి, ఓవర్గా అయ్యి మన మీద దాడి చేసి జరిగే పరిణామాలే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. అంటే రోగనిరోధక శక్తి మన మీద దాడి చేస్తే, మనకు కాపాడాల్సిన రోగనిరోధక శక్తి మన మీద దాడి చేస్తే జరిగే పరిణామమే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. దాంట్లో 165 ఉన్నాయి. దాంట్లో బీపీ ఉంది, దాంట్లో ఆస్తమా ఉంది, దాంట్లో థైరాయిడ్ ఉంది. ఏవైతే ప్రతిరోజు నేను క్యాప్సూల్ తీసుకోవాలి, ప్రతిరోజు టాబ్లెట్ తీసుకోవాలి అంటామో అది లైఫ్ సైకిల్ డిసీజ్ అంటాము, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాము. అది డిస్ఫంక్షనాలిటీ వల్ల వస్తుంది. కానీ బ్యాలెన్స్ చేసే గుణం ఎప్పుడైతే పోతుందో, తక్కువన్న మన బాడీ పెంచలేదు, ఎక్కువన్న తగ్గించలేదు. ఈ మెకానిజం డిస్ఫంక్షనాలిటీ వల్ల మనకు అక్యుములేషన్ అయిపోయి క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుంది. అంటే ఇమ్యూన్ని బ్యాలెన్సింగ్గా ఉంచే శక్తి మాత్రమే మనని కాపాడగలుగుతుంది. బ్యాలెన్స్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. అది ఏ రకంగానైనా, ఎమోషన్స్లోనైనా, ప్రేమలో అయినా, కోపంలో అయినా, దేంట్లోనైనా, నాట్ ఓన్లీ ఒక ఇమ్యూన్ సిస్టమ్ కాదు, దేన్నైనా బ్యాలెన్స్ చేస్తే మన లైఫ్ స్మూత్గా వెళ్తుంది. అది మనం మిస్ అవుతున్నాం. తల్లిపాలల్లో అంత శక్తి ఉంది. తల్లిపాలలో 8 రకాల పదార్థాలు ఉన్నాయి. ఆ 8 రకాల పదార్థాల్లో ఒక్క మాలిక్యూల్ మాత్రమే మనని ఏ జబ్బు నుంచి రాకుండా కాపాడగలుగుతుంది. చాలా రకాల క్యాన్సర్స్ ఫైనల్ స్టేజ్కి వచ్చిన దాకా కూడా బయటపడట్లేదు.
ఒకవైపు క్యాన్సర్ ఉందని తెలియగానే కీమోథెరపీ మొదలవుతుంది, రేడియేషన్, హై డోసేజ్ మెడిసిన్ ఇస్తారు. అయినా సరే ఇంత ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఏ పెద్ద డాక్టర్ కూడా వీళ్ళు బతుకుతారు అని గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు మీ ట్రెడిషనల్ మెడిసిన్తో క్యాన్సర్ని ఎలా క్యూర్ చేయొచ్చు అంటారు? ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, వండర్ఫుల్ క్వశ్చన్. క్యాన్సర్ ఉన్న బ్యాడ్ స్టేజ్ ఏంది అంటే, బ్యాడ్ సిమ్టమ్ ఏంది అని అంటే 3rd, 4th స్టేజ్ దాకా డిటెక్ట్ కాదు. ఎందుకు అని అంటే ఆ సిమ్టమ్ మనకు తెలిసేసరికి చాలా దూరం ఉంటుంది కదా, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అని. అంటే మన బాడీ లోపల జరిగే చాలా చాలా మైన్యూట్లో జరిగే సిమ్టమ్స్ ఏవైతుంటాయో మనం రికగ్నైజ్ చేయము. నాకు ఒక కడుపు నొప్పి వస్తుంది, లేకపోతే ఒక తలనొప్పి వస్తుంది అని అంటే ఏదో దానివల్ల వస్తుంది, కానీ లోపల ఇంకేదో డెవలప్ అవుతుంది అనే విషయం ఎవరు ఆలోచించరు. అంతేందుకు చాలా నీట్గా మంచిగా నడుచుకుంటూ నవ్వుకుంటూ పోయిన వాళ్ళు కూడా నీకు కూర్చుని నువ్వు టెస్ట్ చేస్తే నీకు 3rd స్టేజ్ 4th స్టేజ్ అంటారు. అంటే 3rd స్టేజ్ 4th స్టేజ్ దాకా ఆ ప్రాబ్లమ్ని రికగ్నైజ్ చేసే శక్తి వేరే ఎక్కడ లేదు. మీరు స్కాన్ చేసినా కానీ 1 వీక్ ముందు చేస్తే మంచిగా ఉంటాడు, 1 వీక్ తర్వాత చూస్తే 3rd స్టేజ్ 4th స్టేజ్ అంటారు. 1st, 2nd స్టేజ్లో రికరెక్ట్ కావడం అనేది చాలా గాడ్ అసలు వాళ్ళకి ఇచ్చిన వరం అనుకోవాలి. ఎందుకనంటే ఆ స్టేజ్లో డాక్టర్స్ చేతిలో చాలా ఉంటుంది, మన నేచురల్ చేతిలో చాలా ఉంటుంది. ఈవెన్ 3rd స్టేజ్ 4th స్టేజ్కి వచ్చేసరికి ఒక్కొక్క కండిషన్లో డాక్టర్స్ కూడా ఏముండదు. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసిన ప్రోటోకాల్ ఏంటి అని అంటే, క్యాన్సర్ వచ్చింది, బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ని ఫస్ట్ చేయాల్సిన డిఫెన్స్ ఏంటంటే క్యాన్సర్ సెల్స్ని చంపేయడం. ఆ చంపేయడానికి వాళ్ళకి ఫస్ట్ ఉన్న మెథడ్ ఏంటి అని అంటే కీమో. అంటే కీమో ఒక రకమైన మెడిసిన్ని లోపలికి పంపించి అన్ని సెల్స్ని చంపేయడం. ఇది ఒక అందుకు మంచిది, అంతకు మించి చెడు. ఎందుకు అనంటే క్యాన్సర్ సెల్ ఈజ్ నథింగ్ బట్ యాసిడ్ వాష్. బాడీలోకి వెళ్ళిన తర్వాత అన్ని రకాల సెల్స్ని చంపేస్తుంది. అన్ని రకాల సెల్ అంటే ఆలోచించాలి, తినాలి, నిద్రపోవాలి, ఇంకా ఎలాంటి అయినా వాళ్ళు ఒక ఆల్మోస్ట్ ఏ ఫీలింగ్స్ లేని ఒక పర్సన్గా, జడ పదార్థంగా మిగిలిపోతారు. అట్లా ఒక 1 కీమో, 3 కీమో, 4 కీమో, 5 కీమోస్కి వాళ్ళ లైఫ్ స్టాప్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఎప్పుడైతే కీమో స్టార్ట్ అయిందో ఆ కీమోకి అది రికగ్నైజ్ చేయడానికి మధ్య పీరియడ్ ఉంటుంది చూసారా, ఒక పెట్ స్కానో లేకపోతే ఒక రేడియేషనో ఒకటేదో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే పీరియడ్, ఇది చాలా క్రూషియల్. ఈ పీరియడ్ దాకా ఈవెన్ ఒక ట్యాబ్లెట్ వాళ్ళకి సజెషన్ అందదు, ఒక ఫుడ్ సజెషన్ అందదు, హాస్పిటల్ చుట్టూ తిరగడము, ఆ డాక్టర్ అనడం, ఈ డాక్టర్ అనడం. కానీ అప్పుడు చేయాల్సినది ఏదైతే తీసుకుంటామో ఫస్ట్ స్టేజ్లో అది చాలా ఇంపార్టెంట్. అక్కడే చాలామంది లాస్ అవుతారు. ఏం చేయాలి అని అంటే దానికి రివర్సల్గా మనకు నేచర్ చాలా ఇచ్చింది. చాలా యాంటీ క్యాన్సర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, యాంటీ క్యాన్సర్ హెర్బ్స్ ఉన్నాయి, యాంటీ క్యాన్సర్ ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాటిని డ్రాస్టిక్గా బాడీలోకి పంపించడం వల్ల క్యాన్సర్ మీద న్యాచురల్గా ఫైట్ చేసే శక్తి వస్తుంది. అంటే ట్రీట్మెంట్ అందేదానికి ముందు మనం చేయాల్సిన పని. కానీ వర్స్ట్ కేసు ఏంటంటే ఇప్పుడు ఒక హాస్పిటల్ పోతే కుప్పలు తెప్పలుగా ఉంటున్నారు. వాళ్ళకి ఆ షెడ్యూల్ రావాలి, వీళ్ళకి డయాగ్నోస్ కావాలి, వీళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఈ అంత ప్రాసెస్లో చాలా దూరం వెళ్ళిపోయి దాన్ని చేతుల్లోకి తీసుకురావడం చాలా కష్టం అవుతుంది. కానీ నిజంగా కనుక సీరియస్గా ట్రై చేస్తే నేచర్ మనకు చాలా మంచి హెర్బ్స్ ఇచ్చింది. ఆయుర్వేదంలో చాలా ఉంది, న్యాచురల్ మెడిసిన్లో చాలా ఉంది, ఆవు పాలల్లో చాలా ఉంది, మదర్ మాలిక్యూల్స్లో చాలా ఉంది. ఇట్లా చాలా ఉన్నాయి. వాటిని ట్రై చేయాలి అనే సెన్స్ని మనం పోతాం. ఎందుకు అనంటే 3rd స్టేజ్ 4th స్టేజ్ అనగానే మన బాడీ ఒక రకమైన కంప్రెస్ అయిపోయి స్ట్రెస్లోకి వచ్చేసి ఏమీ ఆలోచన దొరకదన్నట్టు. అంటే ఒక ఎలక కనుక చాలా దూరం కొట్టుకుంటూ వచ్చి ఒక బోన్లో పడి చనిపోయినట్టు. అలాంటి ఒక సిచ్యువేషన్లో చాలామంది లైఫ్ లాస్ చేసుకుంటున్నారు. దానికి ఎగెనెస్ట్గానే మేము యాంటీ క్యాన్సర్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాం. వచ్చిన తర్వాత కాదు, రాకముందు ప్రివెన్షన్ చేసుకోండి, రాకముందు ఇమ్యూన్ని స్ట్రెంత్ చేసుకోండి, ఇమ్యూన్ ఇంటెలిజెన్స్ పెంచుకోండి. ఇమ్యూన్ స్ట్రాంగ్గా ఉండడం కాదు ఇంపార్టెంట్, ఇంటెలిజెన్స్తో ఉండడం ఇంపార్టెంట్. నేను స్ట్రాంగ్గా ఉన్నానని కాదు, న్యూట్రిషనల్ స్ట్రెంగ్త్ ఉండడం ఇంపార్టెంట్. నేను చాలా మంచి ఫుడ్ తింటున్నానని కాదు, ఏం తింటున్నావు, దాంట్లో ఏమున్నాయి, నాకేం వస్తున్నాయని చూసుకోవడం ఇంపార్టెంట్ అనేది ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఒకవైపు ఇంగ్లీష్ మెడిసిన్, అలోపతి వాడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఈ ట్రెడిషనల్ మెడిసిన్ని వాడచ్చు. ఎట్లా అంటే అది సిమ్టమాటిక్గా ఇచ్చే ట్రీట్మెంట్. అది ఏం చేస్తుంది అంటే ఉన్నదాన్ని వెంటనే ఆన్ ది స్పాట్, మనకున్న సోర్స్ ఏంటి అని అంటే ఆన్ ది స్పాట్ వాటిని చంపేయాలి. అది తర్వాత కానీ ఆ చంపడం వల్ల జరిగే డ్యామేజ్ని, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని, దానివల్ల జరిగే
మిగతా ఆర్గాన్స్కి లేకపోతే మిగతా సిస్టమ్కి జరిగే డ్యామేజ్ని ఇది రిట్రీవ్ చేయగలుగుతుంది న్యాచురల్ మెడిసిన్. న్యాచురల్ మెడిసిన్ అంటే ఏం లేదు, మనకు దొరికే హెర్బ్స్, మనకు దొరికే ఆయుర్వేదాలో ఉన్న ఇంగ్రీడియంట్స్, ఆవు పాలు, తర్వాత ఇంటెలిజెంట్ మాలిక్యూల్స్, న్యూట్రిషను, ఇవి చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో ఇవ్వడం. నేను మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నేను చూసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, నేను పర్సనల్గా వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డిటెక్ట్ అవుతుంది, కరెక్ట్గా రిపోర్ట్ ఉంటుంది దాంట్లో, కానీ ఆ డాక్టరు మళ్ళీ చేయంటాడు. అంటే అది చేయాలంటే మళ్ళీ ఒకరోజు ఫాస్టింగ్ ఉండాలి, ఒకరోజు మెడిసిన్ తీసుకోవాలి, మళ్ళీ ఇంకో రోజు టైం ఇస్తారు. ఈ పీరియడ్లో మొత్తం క్యాన్సర్ సెల్ ఏం ఖాళీ కూర్చోదు, మల్టిప్లై అవుతూ ఉంటుంది. జనరల్గానే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ 1+2, 2+4, 4+8 జరుగుతుంది. ఎవరికి? మీకు, నాకు, అందరికీ. నేను ఇప్పుడు తాగినా, తిన్నా, గాలి పీల్చినా అంటే నాకు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే జరుగుతూనే ఉంటుంది. మీరు ఈరోజు ఒక 10 ఇంటర్వ్యూ చేసారంటే మీ స్ట్రెస్కి మీకు జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ జరిగే దానికి రివర్సల్గా మీరు ఒక విటమిన్ మినరల్ తీసుకోరు, ఒక ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ తీసుకోరు, ఒక ప్రోటీన్ తీసుకోరు, ఒక న్యాచురల్ మెడిసిన్ తీసుకోరు. దీనికి తగ్గట్టు ఏ కోకో, ఏ పిజ్జానో, ఏ బర్గరో, లేకపోతే ఏ టీనో, ఇది కూడా అన్ని హామ్ చేసేవి. అంటే ఆల్రెడీ డ్యామేజ్కి మీద ఇంకా డ్యామేజ్ చేసుకుంటూ అట్లా అయిపోతాం. క్యాన్సర్లో కూడా ఫస్ట్ స్టేజ్ ఎప్పుడైతే డిటెక్ట్ అవుతుందో ట్రీట్మెంట్ దాకా మనం సప్లిమెంట్ చేయాలి. కానీ చాలా కేసులు ఏం జరుగుతుంది, దాని గురించి ఆలోచిస్తూ ఇంకా డ్యామేజ్ని పెంచుకుంటారు. ఒక పేషెంట్కి క్యాన్సర్ ఉంది అని మర్చిపోయి లైఫ్ లీడ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటాడు, కానీ అది జరగదు. మన పర్సనల్ లైఫ్ని, మనకు ఒక లైఫ్ ఉంది, దాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయకూడదు అది ఉంది అని. కానీ ఆ స్టేజ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అలా ఎలా స్ట్రాంగ్గా ఉండగలము? ఒక్కసారి మనకు క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత ఇక సగం చచ్చిపోయినట్టే. అదే అట్లా అయిన వాళ్ళే ఎక్కువ మంది లాస్ అవుతారు. కానీ చూసుకుంటే మనకు చాలామంది సెలబ్రిటీలు సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు. అవును, సర్వైవ్ అయిన వాళ్ళు అంటే వాళ్ళకి ఏదో డబ్బు ఉందని కాదు, లేకపోతే వాళ్ళకి ఇంకేదో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని కాదు. విల్ పవర్ ప్లస్ వాళ్ళు తీసుకునే ఫుడ్, వాళ్ళు పాటించే నియమాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనున్న ఒక క్యాన్సర్కి నేను ఒకటి సజెస్ట్ చేశాను అనుకోండి, ఒక ఓవర్ ద పీరియడ్ వాడిన తర్వాత నేను మంచిగా ఉన్నా అని ఆపేస్తాం, బాగున్నా కదా అనుకుంటాం. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రికరింగ్ వస్తుంది. ఎందుకు అంటే అది పూర్తిగా నీ బాడీలో నుంచి వెళ్ళే ఛాన్స్ లేదు. మళ్ళీ తీసుకునే ఆ కీమో కూడా, అది కూడా సెకండ్ స్టేజ్ క్యాన్సర్, సెకండ్ టైం క్యాన్సర్ తీసుకురావడానికి ఒక ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉంది అంటే నేను చెప్పట్లేదు, సర్వేస్ చెప్తున్నాయి, లేకపోతే స్టడీస్ చెప్తున్నాయి. అంటే ఇవన్నీ కలిసి కూడా రికరింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఆ రికరింగ్ని ఆపాలి అని అంటే మనం ఇమ్యూన్ ఇంటెలిజెన్స్ని పెంచుకోవడం ఒక్కటే మార్గం. అంటే మన బాడీ ఫస్ట్ లైన్ డిఫెన్స్ సిస్టమ్ని ఏదైతే ఉందో దాన్ని ఎడ్యుకేట్ చేస్తూ దాన్ని స్ట్రాంగ్ చేసుకోవటమే ఇంపార్టెంట్. మనం కరోనాలో కూడా చూసుకుంటే అంతా ఇమ్యూనిటీ అన్నారు, ఇమ్యూనిటీ మీద పడ్డారు. ఫస్ట్ స్టేజ్లో ఏమో తెలియక గందరగోళంగా ఏదో ప్రోటోకాల్స్ ఏదో నడిచినాయి. సెకండ్ స్టేజ్ అందరూ స్ట్రాంగ్ అయిపోయి హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసి థర్డ్ స్టేజ్ లైట్ అయిపోయింది. అంటే మన బాడీయే మనకి పెద్ద డిఫెన్స్ సిస్టమ్. అందుకనే దేహమే దేవాలయం అంటాం. అంటే అది మర్చిపోతున్నాం అందరం. నాకు ఈరోజు నేను దోశ తిన్నా, బిర్యానీ తిన్నా, నైట్ ఇంకేదో తిన్నా, దానివల్ల నాకేం వచ్చింది? ఏమీ రాదు. నీ బాడీ నడవాలి అని అంటే, మీ బాడీ నడవాలంటే 13 విటమిన్స్ 15 మినరల్స్ ఎవ్రీ డే వేయాల్సిందే, మీరు ఇవాళ తిన్నా, ఉపవాసం ఉన్నా లేకపోయినా. ఎందుకు అని అంటే బాడీలో ప్రతి ఆర్గానికి ఒక ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ మీరు ఇవ్వనంతసేపు మిమ్మల్ని అడగదు, నోరు లేదు, అడగదు. కానీ మిమ్మల్ని ఎప్పుడు గెలిపించడానికి ట్రై చేస్తుంటుంది. గెలిపించి ఒక ఫైన్ డే కొలాప్స్ అవుతుంది. అవే ఆల్ ఆఫ్ సడన్, అరే నిన్నటిదాకా బాగుండు, మొన్నటిదాకా బాగుండు. ఎందుకు మేడం 30 ఇయర్స్కి హార్ట్ అటాక్స్? ఎందుకు 40 ఇయర్స్కి హార్ట్ అటాక్? ఎందుకు అని అంటే మీరు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ ఇవ్వకపోతే, మీ గుండెకి కావాల్సిన ఆహారం ఇవ్వకపోతే, మీ గుండెకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వకపోతే, ఓవర్ ద పీరియడ్. అంటే ఎలాంటి వాళ్ళల్లో ఎక్కువ చూస్తామంటే, ఎక్కువ స్ట్రెస్ ఎవరైతే తీసుకుంటారో, ఎక్కువ మానసికంగా ఎక్కడైతే వేదనకు ఉంటారో, ఎక్కువ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తారు, వీళ్ళకి చాలా డేంజర్. అంటే ఇమ్యూన్ని కావాలని చంపేయటం, అది వాంటెడ్లీ అన్వాంటెడ్లీ తెలియక జరుగుతూ ఉంటాయి. దానికి తోడు మనకున్న సర్కమ్స్టాన్సెస్, పొల్యూషన్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే మనల్ని కాపాడేది ఒక్కటే, ఇమ్యూన్ స్ట్రెంత్ చేసుకోవటం, ఇమ్యూన్ని యాక్టివేట్లో ఉంచుకోవడం.
2 గంటల్లో ఇమ్యూన్ యాక్టివేట్ చేస్తా అని సైంటిఫికల్గా ప్రూవ్ చేసినవి చాలా ఉన్నాయి. 2 గంటల్లో ఇమ్యూన్ యాక్టివేట్ చేస్తా అని ఇట్స్ ఏ సైంటిఫికల్లీ ప్రూవెన్. కానీ అవన్నీ వదిలేసి మనం సిమ్టమ్ వచ్చిందా, సిమ్టమ్ రాగానే పరిగెడుతున్నాం, పోగానే డాక్టర్కి సిమ్టమ్ చెప్పగానే ఆ సిమ్టమ్ మెడిసిన్ రాస్తాడు, వెంటనే టెస్ట్ రాస్తాడు, ఆ టెస్ట్కి మందు ఇస్తాడు, సిమ్టమ్కి ట్రీట్మెంట్ చేస్తాడు. ఆ సిమ్టమ్ రావడానికి ఏం జరిగింది బిఫోర్ అనేది ఎవరు మాట్లాడరు, మనం ఆలోచించం. మేమేం చెప్తామనంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రాకముందు నీకు వచ్చే జబ్బు కాస్ట్లీ, నువ్వు దానికి పెట్టే ఖర్చు కాస్ట్లీ కాదు. అంటే ఏంటి, క్యాన్సర్ రాకముందే మెడిసిన్ వాడాలని అంటున్నారా మీరు? మెడిసిన్ అనట్లా, మెడిసిన్ ఈజ్ డిఫరెంట్, రాకముందు ప్రివెన్షన్ అనేది డిఫరెంట్. రాకముందు ప్రివెన్షన్ ఎట్లా, మన ఫుడ్ దాంట్లో న్యూట్రిషన్ పెంచుకోవడం, ప్రోటీన్స్ పెంచుకోవడం, మంచి ఫ్యాట్ తీసుకోవడం. మనం తినే ఫ్యాట్ అంతా వర్స్ట్ ఫ్యాటే కదా మేడం. నిజమే. ఇప్పుడు మనం ఉన్నదే హైదరాబాద్, కాంక్రీట్ జంగిల్, పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి అన్నీ కలుషితమైపోయాయి. ఉరుకులు పరుగుల జీవితాలు, ఎక్కడ పరుగాపాలో అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి, ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం ఎలా? సింపుల్గా చెప్తా. మీరు ఈరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశారు, లంచ్ చేశారు, డిన్నర్ చేశారు, సాయంత్రం వరకు అయిపోతుంది. ఈరోజు ఏం పని చేశారు అని మీరు చెక్ చేసుకుంటారు, కానీ ఈరోజు నేను ఏం తిన్నా, నా బాడీకి ఏం ఇచ్చా అని చెక్ చేసుకోవటం మర్చిపోతున్నాను. మీరు ఈరోజు నట్స్ తిన్నారా, ఈరోజు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ తిన్నారా, ఈరోజు ప్రోటీన్ తిన్నారా, ఈరోజు విటమిన్ మినరల్స్ వేసుకున్నారా, మీకు గుండె కావాల్సిన ఆహారం ఇచ్చారా, మీ కిడ్నీ కావాల్సిన ఆహారం ఇచ్చారా, నాకు లివర్ కావాల్సిన ఇచ్చారా? ఏమీ. కానీ వాటికి కూడా అవసరం ఉంది, వాటికి కూడా నోరు ఉంది, వాటికి కూడా న్యూట్రియంట్స్ అవసరం. అవన్నీ ఇవ్వకపోవడం వల్ల మనం సింపుల్గా నేను బాగా ఉండాలి సురేష్ గారు నన్ను అడిగితే ఏం లేదు, ప్రతిరోజు 13 విటమిన్స్ 15 మినరల్స్ తీసుకోవాలి, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ తీసుకోవాలి, మంచి ప్రోటీన్ తీసుకోవాలి. మంచి ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని కొడితే మస్తు మన కళ్ళ ముందు వస్తాయి. తీసుకోగలిగితే ఫుడ్ ద్వారా తీసుకోవచ్చు, లేకపోతే సప్లిమెంటేషన్కి వెళ్ళొచ్చు. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే మ్యాక్సిమం వచ్చేది ఫిష్ ఆయిల్లో అంటారు. నేను నాన్ వెజ్ సోర్స్ తీసుకోను అంటే వెజ్ సోర్స్లో కూడా ఉంటాయి, మా లాంటి వాళ్ళని అడిగితే చెప్తాము. ఓకే, 13 విటమిన్స్ 15 మినరల్స్ ఎక్కడ ఉంటాయంటే మనం తినే పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లో అన్నీ ఉంటాయి. కానీ బై నేచర్ వాటిల్లో కొన్ని లేవు అంటే నేచరే దాంట్లో పెట్టలే. అంటే ఒక కూరగాయలో కొన్ని మిస్ అయితే, ఒక కూరగాయలో కొన్ని మిస్ అయితే, ఒక కూరగాయలు మిస్ అయ్యి అన్ని కూరగాయలు కలిపి తిన్నా ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి, B12 ఇవి వెజ్ సోర్స్లో రావు. డి విటమిన్ మీరు సూర్యుని నుంచే తీసుకోవాలి. పొద్దున 45 మినిట్స్ మీరు ఖచ్చితంగా ఎండల్లో నిలబడాలి. కానీ 75% పీపుల్కి డి విటమిన్ లేదు, అది జర్నలిస్టులకి ఇంకా లేదు. ఓకే, అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇంటర్లేదు, అండర్ రూఫ్ పనిచేసే వాళ్ళకి లేదు, పొద్దున లేవని అంటే లేచి కూడా పిల్లల కొరకు పరిగెత్తే తల్లులకు లేదు, సాయంత్రం టీవీలకు అతుక్కుపోయే తల్లులకు లేదు. ఇలా అందరూ ఏదో ఒక రకంగా డి విటమిన్కి దూరం అవుతున్నారు. డి విటమిన్ బాడీలో లేకపోతే మిగతా న్యూట్రియంట్స్ అన్నీ ఉండి వేస్ట్. అంటే 13 విటమిన్స్ 15 మినరల్స్ నేను రోజు చెక్ చేసుకొని తినాలా సురేష్ గారు అన్నారనుకోండి, అన్నీ చెక్ చేసుకుంటున్నాం కదా, తినే ఫుడ్ కూడా చెక్ చేసుకోవాలని నేను చెప్తా. లేదు సార్ నాకు ఈ హెక్టిక్లో నేను ఇవన్నీ చూసుకోలేను అని అంటే సింపుల్, మంచి న్యూట్రియంట్స్ ఇచ్చే, మంచి విటమిన్ మినరల్స్ ఇచ్చే చాలా ఆర్గనైజేషన్స్ వాలంటరీగా చేసే వాళ్ళు ఉన్నారు. యాజ్ పర్ గైడ్లైన్స్ NIN న్యూట్రిషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ICMR వీళ్ళ గైడ్లైన్స్తోని భారతదేశ ఆహారపు అలవాట్లకు అనుగుణంగా తయారు చేసే వాళ్ళు ఉన్నారు. ఎక్కడో అక్కడ ఏదో ఒకటి మనకి బెస్ట్ దొరుకుతుంది, దాన్ని మనం లైఫ్లో భాగం చేసుకుంటే లైఫ్ సాదాసీదాగా హ్యాపీగా జరుగుతుంది. నేనైతే రోజు 13 విటమిన్స్ 15 మినరల్స్ తీసుకుంటా, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ తీసుకుంటా, ప్రోటీన్ తీసుకుంటా, ఎవ్రీథింగ్ మ్యాక్సిమం ఉండటానికి ట్రై చేస్తా. అది అందరు చేయాలని చెప్తా. నా ఇంటెన్షన్ ఏంటంటే వచ్చాక పరిగెత్తడం బదులు రాకముందు జాగ్రత్త పడండి. ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది అదే, ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది అదే. ఎందుకు అని అంటే వచ్చిన తర్వాత దానికి పెట్టే ఖర్చు కాస్ట్లీ, పడే ఆవేదన కాస్ట్లీ, తీసుకునే పెయిన్ కాస్ట్లీ. రాకముందు మనం తీసుకునేది చాలా తక్కువ, చాలా తొందరగా మనం వాటి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. నా ఇంటెన్షన్ 1,00,000 మందికి క్యాన్సర్ అవేర్నెస్ చేయాలని, 1,00,000 మంది జీవితాల్లో కొంచెమైనా ఆరోగ్య అవేర్నెస్ కల్పించాలని, ఎస్పెషల్లీ ఉమెన్ కొరకు నేను చేసే ప్రయత్నం. అందులో భాగంగానే చాలా మందిని కలవడం జరుగుతుంది, చాలా ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది, కాలేజీలలో, స్కూల్స్లో అవేర్నెస్ కార్యక్రమం రన్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మీ దగ్గరికి రావడం జరిగింది. చాలా కాలం మీడియా రంగంలో పనిచేసిన మీరు
ఈ యాంటీ క్యాన్సర్ క్యాంపెయినర్గా ఎలా ఎందుకు మారారు? ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? చాలా ఉంది మేడం. నాకు ఊహ ఉన్నప్పుడు మా తాతగారికి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. నాకు చాలా చాలా తక్కువ ఇంట్రాక్షన్ ఆయనతోని. ఆయనకి టీ అలవాటు కూడా లేదని విన్నా. అప్పుడే అసలు ఒక మనిషికి అలవాటు లేకుండా ఒకటి వస్తుందని నా మైండ్లో అప్పటి నుంచే పడ్డది. అంటే నాకు జనరల్గా జర్నలిజంలో ఉన్న కాబట్టి క్వశ్చనింగ్ ఎక్కువ ఉంటుంది, తెలుసుకునే విషయం ఉంటుంది. జనరల్గానే నువ్వు క్వశ్చన్ బ్యాంక్ అంటారు, ఇట్లా ఉండేది. అయితే మా సర్కిల్లో నా అమ్మ సైడు 5 క్యాన్సర్ పేషెంట్లను చూశాను నేను. ప్రజెంట్ ఇప్పుడు నాకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళని మరి వాళ్ళకి మీ ట్రెడిషనల్ మెడిసిన్ 4 years నుంచి బతికిస్తున్నాను నేను వాళ్ళని. 1 కీమో తీసుకోలేదు, 1 month కూడా బతకలేదన్న ఒక పేషెంట్కి ఒక ఫేమస్ క్యాన్సర్ హాస్పిటల్లో నా ముందే చెప్పితే నేను వాళ్ళని 4 years నుంచి నా ట్రెడిషనల్ మెడిసిన్తోనే నేను వాళ్ళ లైఫ్ని ఎక్స్టెన్షన్ చేస్తూ వస్తున్నా. ఆల్మోస్ట్ వాళ్ళు కరెక్ట్గా వాడితే రివర్సల్ కూడా అవుతుంది. వాళ్ళకి ఏ రకాల క్యాన్సర్స్ వచ్చాయి? రైట్ ఓవేరియన్, లంగ్ అలా ఉన్నారు. రీసెంట్గా 12 years బాబుకి ఇక్కడ థ్రోట్ క్యాన్సర్ కూడా వస్తే వాళ్ళని చేస్తున్నాం. అట్లా చాలా ఉన్నాయి కేసెస్. నేను పేర్లు తలుసుకోలేదు. అలాంటి వాళ్ళకి చాలా బెటర్ రెమెడీస్ ఉన్నాయి. నేను నా స్టోరీకి వస్తే 5 మెంబర్స్ని చూసిన తర్వాత వాళ్ళ కొరకు ట్రీట్మెంట్స్ కొరకు తిరిగాను, డాక్టర్స్ దగ్గర తిరిగాను. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నీ విన్న తర్వాత ఎవరిని అడిగినా గాడ్ నోస్ అంటారు. అదొక బ్రహ్మ పదార్థం లాగా. వస్తే ఏం చేయాలనంటే ఒకటే, ఎవరికైనా ఒకటే కీమో లేకపోతే రేడియేషన్, ఇంతే. ఆ తర్వాత నాకు అనిపించింది అసలు దీనికి మనం ఏమైనా చేయగలుగుతామా. అయితే నేను ఒక మీడియా ఛానల్లో ఉన్నప్పుడు నాకు చాలా బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి డిటెక్ట్ అయింది. అప్పటికే నేను ఈ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి ఉన్నాను, దీని గురించి తెలుసుకొని ఉన్నాను. మా అన్నగారికి వచ్చినప్పుడు మన రూట్ ఇది కాదు, మన దిశానిర్దేశం ఏందని నాకు అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి స్టార్ట్ చేయటం చాలామంది లైఫ్ ఇవ్వడం జరిగింది. ఒక 2000 మందిని అయితే నేను పర్సనల్గా ఎడ్యుకేట్ చేశాను మేడం. స్కూళ్ళల్లో, కాలేజ్లో అందరినీ. చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి. మీ వల్లనే నేను ఇంత మంచిగా ఉన్నా అని వస్తుంది. అది చాలా అనిపిస్తుంది. రోజుకి ఒక రోజు కిక్గా అనిపిస్తుంది. అందుకే నాకేమనిపిస్తుంది అంటే అలాంటి ఒక అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఇంకా మనం చేయొచ్చు, ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు అనే విషయం. ఇదంతా నాకు సబ్జెక్ట్ అంతా రావడానికి, నేర్చుకోవడానికి మా గురువు గారు చాలా హెల్ప్ చేశారు. దాంట్లో భాగంగా నేను ఆయనతోని చాలా రోజులు ట్రావెల్ చేశాను. ఆయన టెస్టిమోనీస్ చూశాను, ఆయన సజెస్ట్ చేసిన విధానం చూశాను. నేను కూడా నా వంతు కంట్రిబ్యూషన్ చేయాలి సొసైటీకి అనే ఉద్దేశంతో యాంటీ క్యాన్సర్ క్యాంపెయినర్గా మారాను. ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ముఖ్యంగా నాకేంటంటే హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం చాలా ఇష్టం. అంటే బెటర్ లైఫ్ ఇవ్వడం చాలా ఇష్టం. వరస్ట్ కేసు ఏంటంటే మన మాట మన ఇంట్లో వాళ్ళు, మన సరౌండింగ్స్ వాళ్ళు వినరు. అది జనరల్గా ఎవరికైనా వినరు. అంటే పెరటి చెట్టు ఔషధానికి పనికిరాదు. అది చాలా జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. కానీ రిలేషన్కి వచ్చినప్పుడు బాధేస్తుంటుంది. ఎందుకు బాధేస్తుంటుంది అంటే ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది, సార్ అంటారు, మనం సజెస్ట్ చేస్తాం, వాళ్ళు బాగుంది సార్ అంటారు. అరే వాళ్ళు అంత అప్రిషియేషన్ వస్తున్నప్పుడు, అంత మంచిగా అవుతున్నప్పుడు నా వాళ్ళు ఎందుకు వినరే, ఎందుకు వింటే బాగుంటారు కదా అనే ఒక బాధ వేస్తుంటుంది. రీసెంట్గా నేను అట్లాంటి కేసు ఒకటి చూసిన. చిన్నగా స్టార్ట్ అయినప్పుడు నేను చెప్పిన వినలే. ఇప్పుడు డయాలసిస్ దాకా పోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా చాలా కేసెస్ ఉంటాయి. కానీ దయచేసి నేను ఏం రిక్వెస్ట్ చేస్తా అంటే ఒక ఇన్సూరెన్స్ ఏజెంటో, లేకపోతే ఒక న్యూట్రిషనిస్టో, లేకపోతే ఒక హెల్త్ కోచో, ఒక యోగా టీచరో, ఒక జర్నలిస్టో ఏదన్నా వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ షేర్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ వినడానికి, పాటించకపోతారా, అట్లీస్ట్ వినడానికి, మనకేమన్నా పనికొస్తుందా అని తెలుసుకోవడానికి ట్రై చేస్తే చాలా మంచిది అనేది నా అభిప్రాయం. ఎందుకు అని అంటే మనం డే టు డే లైఫ్లో ఒక పెయిన్ తీసుకున్నామంటే ఆ పెయిన్ నుంచి చాలా నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్నది ఇంకోళ్ళకి లెసన్గా పనికొస్తుంది, డెఫినెట్గా పనికొస్తుంది. అది నా ఇంటెన్షన్. ఎందుకు ఇప్పుడు నా ఫ్యామిలీలో నేను చూశాను. మనం ఎందుకు ఒక ప్రాబ్లం వస్తే, కరోనా వచ్చింది, పక్కోడు బాగుండాలని ఫస్ట్ టైం ప్రపంచం మొత్తం కోరుకుంది కదా. క్యాన్సరో లేకపోతే డయాబెటికో లేకపోతే ఇంకేదో వస్తే నేనెందుకు అతీతుని కాదనే విషయం ఆలోచించాం మనం. ఎందుకంటే మనం కూడా అదే ఎన్వైర్న్మెంట్ ఉంటాం. ఇప్పుడు నా ఫ్యామిలీలో ఒక డయాబెటిక్ పేషెంట్ వచ్చాడు, నేను తినే ఫుడ్ తను తింటున్నాడు, నేనుండే ఎన్వైర్న్మెంట్లో ఉంటున్నాడు, తనకు వచ్చింది, నాకెందుకు రాదు, వై నాట్ మీ అనే విషయం ఆలోచించి మనం ప్రివెన్షన్ చేయం. దేంట్లో ప్రివెన్షన్ చేస్తాం తెలుసా? డబ్బులో ప్రివెన్షన్ చేస్తాం, అసెట్స్లో ప్రివెన్షన్ చేస్తాం, అన్నిట్లలో ప్రివెన్షన్ చేస్తాం. అత్యంత లీస్ట్ ప్రయారిటీ ఏదంటే ఆరోగ్యానికే ఇస్తాం. అది చాలా ప్రాబ్లం.
అది మారాలి. అంటే ఫారెన్లో ఉంది ప్రివెన్షన్, మన దగ్గర లేదు. మన దగ్గర వచ్చిన తర్వాత ఉంది. లక్షలు పెడతాం, గోల్డ్ అమ్మేస్తాం, లారీలు ఎకరాలు అమ్మేస్తాం, అన్నీ అమ్మేస్తాం, కానీ ప్రివెన్షన్కి 1000 రూపాయలు కూడా పెట్టాం. సురేష్ గారు, ఇప్పుడు రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ఇక ఒకసారి వచ్చిందంటే చనిపోవడమే అని చాలామంది భయపడిపోతూ ఉంటారు. అయితే ఒక్కో క్యాన్సర్కి ఒక్కో రకమైన ట్రీట్మెంట్, ఒక్కో రకమైన మెడిసిన్ ఉంటుంది, స్టేజెస్ వైజ్గా ఇస్తారు. అలాగే ట్రెడిషనల్ మెడిసిన్ కూడా అలాగే ఉంటుందా? ట్రీట్మెంట్ వేరుగా ఉంటుందా? మెడిసిన్ కూడా ఒక్కోదానికి ఒక్కో రకంగా ఉంటుందా? మేడం, డాక్టర్స్ టెర్మినాలజీ అదంతా నాకు తెలియదు, నేను మాట్లాడను, అదంతా కాదు. నా దృష్టిలో క్యాన్సర్ ఈజ్ ఏ ఫ్రీ రాడికల్ డ్యామేజ్, అక్యుములేషన్ ఆఫ్ ఫ్రీ రాడికల్ సెల్స్ అండ్ డెడ్ సెల్ డ్యామేజ్. ఇది ఎందుకు వస్తుంది అని అంటే ఫస్ట్ లైన్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్ల వస్తుంది. ఏది ఫస్ట్ లైన్ డిఫెన్స్ సిస్టమ్? మన రోగనిరోధక శక్తి. ఎక్కడుంది అది? మన తల్లి ఇచ్చింది. అది ఎక్కడుంటుంది? తల్లి పాలల్లో ఉన్న ఒక మాలిక్యూలు న్యాచురల్ కిల్లర్ సెల్స్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఆ న్యాచురల్ కిల్లర్ సెల్స్కి రికగ్నైజేషన్ కెపాసిటీ ఎప్పుడైతే పోద్దో అప్పుడు నీకు ఏ జబ్బన రాండి, అది క్యాన్సర్ కానీ డయాబెటిక్ కానీ ఏదైనా అదే ప్రాబ్లం. నేనేం చెప్తానంటే మేమేం చేస్తామనంటే ఫస్ట్ వాళ్ళ ఇమ్యూన్ని స్ట్రెంథన్ చేస్తాం, ఇమ్యూన్ని ఎడ్యుకేట్ చేస్తాం. దాన్నే కొంతమంది ఇమ్యూనోథెరపీ అని అంటారు, కొంతమంది స్టెమ్ సెల్ థెరపీ అని అంటారు, కొంతమంది చాలా పేర్లు పెడతారు. కానీ మాకు తెలిసిన భాష ఏంది అని అంటే మనకి దేవుడు ఇచ్చిన ఒక వరం ఉంది, అది గోమాత ఇచ్చింది, అది మాత నుంచి వస్తుంది. తల్లిచ్చే పాలిచ్చే తల్లులలో అన్నిట్లలో ఉంటుంది. దాంట్లో సుపీరియర్ ఉంది ఏంటంటే ఆవు పాలల్లో ఉంది. అలాంటి కొన్ని మాలిక్యూల్స్ని మేము వాళ్ళకి ఇస్తూ వాళ్ళ ఇమ్యూన్ని స్ట్రెంథన్ చేస్తాం. తర్వాత పసుపులో ఉన్నాయి, ఇట్లా కొన్ని చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటి ద్వారా కూడా వాళ్ళని మేము స్ట్రెంథన్ చేస్తూ వాళ్ళని హెల్తీగా ఉంచడానికైతే 100% ట్రై చేస్తాము. బయటకు తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరికి ఏ రకమైన క్యాన్సర్ అయినా రానివ్వండి, మా దగ్గరికి తీసుకురండి, మా ట్రెడిషనల్ మెడిసిన్ని వాడండి, మేము మిమ్మల్ని కాపాడుతాం, మళ్ళీ మీకు కొత్త జీవితాన్ని ఇస్తాము అని మీరు ధైర్యంగా చెప్పగలరా? దీంట్లో నేను ధైర్యంగా అంటే నేను రాసిస్తా, నేను ధైర్యంగా చెప్తా అని అట్లా చెప్పలేము. ఎందుకు అనంటే ఈచ్ ఇండివిజువల్ డిఫరెంట్ అన్నట్టు. మన ఫింగర్ ప్రింట్స్ కలవు, మన ఐస్ కలవు, మన సెల్స్ కలవు, ఇట్లా చాలా ఉంటుంది. నేను చెప్పిన ప్రోటోకాల్ని చెప్పినట్టు వాడితే బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్లో కీమో దాకా పోకుండా, రేడియేషన్ పోకుండా అక్కడే నిలువరించి ఇన్యాక్టివ్ స్టేజ్కి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ మీరు తీసుకునే మెజర్మెంట్స్ ఏంటి, మీరు తీసుకునే ప్రోటోకాల్ ఏంటి, మీరు ఎంతవరకు పాటిస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పాను, నా ఇంట్లోనే కొన్ని రోజులు వాడిన తర్వాత మళ్ళీ కీమోకి పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే కీమో ఈజ్ కంపల్సరీ. అప్పుడున్న ఏమంటారు, ఆ అక్యుములేషన్ని ఆన్ ది స్పాట్ ఆపాలి. వరద కట్ట తెగింది, వరద ఆపాలని అంటే మనం ఏదో అదొక్కటే. కానీ దానికి రివర్స్లో మళ్ళీ చేయాల్సిన ఎంత ఉండేది. దాంట్లో మనకు ట్రెడిషనల్ మెడిసిన్ మాత్రమే ఇంపార్టెంట్, దాంట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఇంపార్టెంట్. ఎందుకు అనంటే వేరే ఏ మెడిసిన్కి, ఏ హెర్బ్స్కి, దేనికి కూడా స్వయంగా ఎడ్యుకేట్ చేసే శక్తి లేదు, స్వయంగా రికరింగ్ చేసే శక్తి లేదు. ఎందుకంటే అవన్నీ ప్రాణం లేనివి, అంటే ఏమంటారు, జీవం లేనివి. మదర్ మాలిక్యూల్కి మాత్రమే ఆ శక్తి ఉంది. ఎందుకు అనంటే మదర్ మాత్రమే ప్రొటెక్ట్ చేయగలదు, మదర్ మాలిక్యూల్ మాత్రమే ఎడ్యుకేట్ చేయగలదు. మీకు వీళ్ళెవరు అని చెప్పగలిగేది మదరే. మనకి న్యాచురల్గా కొన్ని తెలుస్తున్నాయంటే మదర్ నుంచి వచ్చిన శక్తే. ఓన్లీ మదర్ మాలిక్యూల్స్ మాత్రమే, ఇంటెలిజెన్స్ మాత్రమే, అది ఇమ్యూన్ ఇంటెలిజెన్స్ మాత్రమే, ఇమ్యూన్ బ్యాలెన్స్ మాత్రమే అన్ని జబ్బుల నుంచి మనం బయటికి రావడానికి, క్యాన్సర్ నుంచి బయటికి రావడానికి ఛాన్స్ ఉంది. క్యాన్సర్ వచ్చిందనే దానికంటే కూడా దానికి అయ్యే ట్రీట్మెంట్ని గుర్తు చేసుకొని సగం చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. మొత్తానికి అసలు మీ ట్రెడిషనల్ మెడిసిన్ గురించి విన్న తర్వాత కొంత ధైర్యం, భరోసాగా అయితే అనిపిస్తోంది. చూడాలి, చాలా మందికి ఈ మెడిసిన్ ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఐ డ్రీమ్ వారికి ఇంత మంచి ప్లాట్ఫామ్, చాలామంది పీపుల్ని అవేర్నెస్ చేయడం కొరకు కల్పించినందుకు. మీలో ఎవరైనా ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఉంటే దయచేసి వచ్చిన తర్వాత బాధపడడం కంటే, ఎవరన్నా మీ ఫ్యామిలీలో అలాంటి పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి నాకు రావద్దు అనే ఒక్క చిన్న ఇనిషియేషన్ కనుక మీరు తీసుకుంటే చాలా వండర్స్ జరుగుతాయి. దయచేసి న్యూట్రిషన్ స్ట్రెంత్ అని ఉండండి, ఇమ్యూన్ స్ట్రెంత్ అని ఉండండి, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ దగ్గర నేచర్కి చాలా దగ్గరగా ఉండండి, నేచర్ని ప్రేమించండి, నేచర్ని డెస్ట్రాయ్ చేయకండి. ఎందుకు అనంటే మనని ప్రొటెక్ట్ చేసేగల శక్తి నేచర్కి మాత్రమే ఉంది. ఆ నేచర్ ఎలాంటి విధ్వంసాలు సృష్టించిందో మనం పాస్ట్లో చూస్తున్నాము. కైండ్లీ సేవ్ ద నేచర్ అండ్ కైండ్లీ సేవ్ ద ఎనర్జీ.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.